ఇంకా పిఎస్సి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. సో ఇందులో మున్సిపల్ ఎన్నికలు కానీ ప్రచారాలకు సంబంధించినటువంటి వ్యూహాల గురించి కానీ మాట్లాడబోతున్నారు. రైట్, ఒక్కసారి నల్లగొండకి వెళ్దాం. నల్లగొండ నుంచి మా కరెస్పాండెంట్ పుల్లారావు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు, గుడ్ ఆఫ్టర్నూన్. పుల్లారావు, కంచుకోట కాంగ్రెస్ పార్టీకి నల్లగొండ అంటేనే, ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలో వైఎస్ఆర్ హయా నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని చాలా బలంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. బట్ ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి మీద వచ్చినటువంటి అలిగేషన్సే కానీ, రాజగోపాల్ రెడ్డి ఆయన మునుగోడు నియోజకవర్గంలో ఆయనే సుప్రీం అని చేస్తున్నటువంటి వ్యవహార శైలి కానీ, ఇవన్నీ ఈ రెండు వైపులు ఉంటే కనుక ముఖ్యమంత్రి వ్యవహార శైలిని ఎట్లా చూడొచ్చు? ఈ నల్లగొండలో ఇప్పటికే రెబల్స్ బెడద కూడా ఎక్కువగానే ఉంది. ఎవరికి వారు అంటే మొన్న డిసిసి అధ్యక్షుడి విషయంలో, పున్న కైలాష్ నేత విషయంలోనే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు తెలియకుండా ఎట్లా ఇస్తారు అని చెప్పేసి ఆయన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఏమేమి ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ పుల్లారావు? ఉమ్మడి జిల్లాకు సంబంధించేసేసి ఇటు అధికార అదే విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మున్సిపాలిటీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అనేవారు తమకంటే తమకు టికెట్ వస్తుందని చెప్పేసి కూడా పెద్ద సంఖ్యలో కూడా నామినేషన్స్ దాఖలు చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మాత్రము ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలు అంటే 16 మున్సిపాలిటీలు అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ మొత్తంగా ఉన్నటువంటి ఈ 17 మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించి 4254 మంది అభ్యర్థులు వాళ్ళు తమ యొక్క నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రేపు ఎవరికైతే బీ ఫార్మ్స్ ఇస్తారో వాళ్ళు పార్టీ అభ్యర్థిగా బరిలో నిల్చున్న పరిస్థితి ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి తమకే టికెట్ లభిస్తుందని చెప్పేసి కూడా చాలా మంది కూడా పెద్ద ఎత్తున కూడా అతని యొక్క వర్గాన్ని చెప్పుకుంటూ పోతున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే ఇక్కడ మాత్రము రాజకీయాలు చాలా వేడెక్కి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించేసి ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు కూడా బీఫామ్ల నిర్ణయంలో ఎవరి పాత్ర ఎక్కువ ఉండొచ్చు? ఒకవైపు మంత్రి ఉన్నారు, ఇంకొక వైపు డిసిసి అధ్యక్షుడు ఉన్నారు. సో పార్టీకి సంబంధించిన వాళ్ళకే అభ్యర్థిగా ఇవ్వాలి, సో పార్టీలో కీలకంగా పనిచేసిన వాళ్ళకే ఇవ్వాలి. సో ముఖ్యమంత్రి నిర్ణయం చూసుకుంటే కనుక మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం చూసుకున్నా కానీ, సో అంటే కోమటిరెడ్డికి సంబంధం లేకుండానే డిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేసుకున్నారు. బీఫామ్ల విషయంలో ఎవరి ప్రమేయాన్ని ఎక్కువగా తీసుకుంటారు? ఎవరి ఆలోచనలు, ఎవరి సలహాలు ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం ఉంది అధిష్టానం? ప్రజెంట్ చూస్తే మాత్రం నల్గొండ జిల్లాకు సంబంధించి డిసిసి అధ్యక్షుడిగా ఎప్పుడైతే పున్నా కైలాష్ నేతను నియమించారో అప్పటి నుండి కూడా మంత్రి కోమటిరెడ్డి ఈ విషయంపై పూర్తి స్థాయిలో గురుగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు బీఫామ్ సంబంధించి అంటే ఎవరైతే అభ్యర్థులు ఖరారు చేయాలో అది ఖచ్చితంగా డిసిసి అధ్యక్షుల అనుమతితో చేయాల్సి ఉంటుంది. డిసిసి అధ్యక్షుడు ఎవరి పేరైతే చెప్తారో వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడ దానికి భిన్నంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిసిసి అధ్యక్షుడి యొక్క ప్రమేయం లేకుండానే అతనికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా మొదటిసారిగా కార్పొరేషన్ గా అయినటువంటి నల్గొండ కార్పొరేషన్ సంబంధించేసి ఆల్రెడీ అతను కార్పొరేషన్ నుంచి మేయర్ అభ్యర్థి కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. తన యొక్క ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి బుర్రి శ్రీనివాసరెడ్డి సతీమైనటువంటి బుర్రి చైతన్య రెడ్డిని యొక్క కార్పొరేషన్ కు సంబంధించేసి మేయర్ అభ్యర్థిగా ప్రకటించాడు. ఈ విషయానికి సంబంధించేసి బీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత మాత్రం తీవ్రంగా విభజించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తాను ఎవరైతే అభ్యర్థులుగా చేయాలో పార్టీ పరంగా ఎవరికైతే బీఫామ్స్ చేయాలో తాను చేయాలి. కానీ ఇక్కడ మాత్రం దానికి విరుద్ధంగా మంత్రి వెంకటరెడ్డి ఈ విధంగా చేయడం కూడా సమంజసంగా లేదని చెప్పేసి కూడా అతను అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇదే విధంగా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చండూరు నియోజకవర్గానికి సంబంధించి అంటే చండూరు మున్సిపాలిటీకి సంబంధించేసి కూడా తనకు సంబంధించిన వ్యక్తులు కాకుండా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులకు బీఫామ్స్ అందజేయాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నాను. దీన్ని కూడా డిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి పున్నా కైలాష్ తీవ్రంగా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే నల్గొండ జిల్లాలో ఈ యొక్క మున్సిపాలిటీలకు సంబంధించేసేసి అభ్యర్థుల యొక్క సంబంధించి బీఫామ్ పరిస్థితి మాత్రము చాలా తలనొప్పిగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో నల్లగొండ జిల్లా విషయానికి వస్తే నల్లగొండ కూడా కొంత రెబల్స్ బెడద మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే మొన్న చండూరులో మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేత ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆయన నామినేషన్ దాఖలు చేశారు 10వ వార్డు నుంచి. బీఫామ్ ఇవ్వకపోతే మనస్తాపం